మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, దేవుడి ముందు 3 సార్లు నమస్కారం చేయడం వెనుకున్న శాస్త్రం ఏంటి గురుగారు? ఇలాగా 3 సార్లు నమస్కారం చేయాలి, 11 సార్లు గుంజులు తీయాలి, సాష్టాంగ నమస్కారం 5 సార్లు చేయాలి, పొల్లు దండాలు 11 సార్లే పెట్టాలి, గంట 7 సార్లే కొట్టాలి, గంట వెనక నేను ఉండకూడదు, నైవేద్యానికి ఇన్ని సార్లే ఉండాలి, ధూపం ఇంతే వేయాలి, ఈ సమయంలోనే స్వామివారికి నైవేద్యం పెట్టాలి, ఆకు పూజ అంటే పాదాల వద్దే చేయాలి, స్వామివారికి గారెల దండ అంటే మెల్లోనే వేయాలి, ఇట్లాంటివన్నీ ఏం లేదండి. అది ప్రాంతీయ ఆచారం, అది వారి ఇంటి ఆచారం ప్రకారం తప్పితే ఇన్ని సార్లు పెట్టాలి అన్ని సార్లు పెట్టాలి అనేది ఏం లేదు. ఇప్పుడు నా పేర్లు 3 అక్షరాలు ఉంటాయి, నీ పేర్లు 3 అక్షరాలు ఉంటాయి, ఆ పేర్లు 5 అక్షరాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే సెంటిమెంట్, అంతమించి ఇన్నిసార్లు నమస్కారం చేసుకోవాలనేది ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళే దేవుడి దగ్గర 3 సార్లు చేస్తున్నాం, వెళ్ళని దేవుడి దగ్గరికి ఎన్నిసార్లు చేస్తున్నాం? ప్రతి పనిలోనూ దేవుణ్ణి తలుచుకుంటున్నాం, మరి ప్రతిసారి 3 సార్లు తలుచుకుంటున్నావా? ఒక్కొక్క నామం బట్టి ఉంటుంది, అది అంతే. ఇప్పుడు 7 కొండల స్వామి అంటే 3 నామాలు ఉంటాయి, ఆ శివుడు భగవాన్ అంటే 3 అడ్డనామాలు ఉంటాయి, ఇక సుబ్రహ్మణ్య స్వామి అంటే నిలువు నామం ఉంటుంది. అట్లా ఏమి ఉండదండి. వైష్ణవులు కోటి, వైదికులు కోటి, ఇట్లా ఏమి ఉండదు. అలాగే మన మనసులో తలుచుకోవాలి, అంతేగాని గుడి కట్టాల్సింది ఆలయంలో ఎక్కడో స్థలం తీసుకొని అక్కడ ఒక మంచి కార్పొరేటర్ని పిలిపించేసి ఈవెంట్ పిలిపించేసుకొని ఒక మనకి వీళ్ళు ఉంటారు ప్లానింగ్ చేసే వాళ్ళు ఏమంటారు ఆర్కిటెక్చర్ని పిలిచేసి ఒక టాపింగ్ మేస్ని పిలిచి బిల్డర్ని పిలిచి కాంట్రాక్ట్ తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టేసి విద్యుత్ దీపాలు వెలిగించేసి ప్రభలు కట్టేసి ఇలా కాదండి. మన మనసులో భావం ఉండాలి. ముఖ్యంగా మన మనసులో తలుచుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి రామ లక్ష్మణులతో సమేతంగా సీతాదేవి వారు ఎలా అయితే ఉన్నారో అదే విధంగా మన మనసులో భావం ఉండాలి. భార్య మీద భర్త మీద ఎలా అయితే స్వభావం ఈ రోజుల్లో లేదులేండి, ఎలా అయితే భక్తి భావం ఉండాలి, ఆ స్వభావంతో ప్రేమానురాగాలు ఉంటాయో ఆ మనసులో ఉంటే చూసారా, ఎక్కడున్నా కూడా ఆ భావం అనేది ఉంటుంది. కాబట్టి అదే విధమైన నమస్కార స్వరూపంగా ఒకసారి చేసినా 100 సార్లు చేసినా కాదు, మనం ఎలా చేసామనేటువంటి తత్వం ఉండాలి, ఆ నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి, ముందు వీటన్నిటికన్నా భక్తి ఉండాలి. అంతే తప్పితే ఎన్నిసార్లు నమస్కారం చేశామా, అరే స్వామివారి పెట్ట ముందు మనం తిన్నామే, నైవేద్యం పెట్టి మనం తిన్నామే, మనం నైవేద్యం దీన్ని పెట్టాలా లేదా, మరి ఆ నైవేద్యం మనం స్వీకరించాలే, ఇది కాదు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇష్టము, అనురాగము, అతని మీద ఆ స్వామివారి మీద ఉన్నటువంటి దైవము, ఆయన మీద మనకు ఉండేటువంటి మక్కువ, నమ్మకము, ఇవన్నీ ఉండాలి. భక్తి భావంతో ఉండేటువంటిది ప్రతిదీ కూడా నమస్కారంతో సమానం. తప్పితే ఇది పర్టికులర్గా ఇన్ని అని లేదు. ఒక చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామికి చెప్పులు తయారు చేసి ఇచ్చాడు. మరి వెంకటేశ్వర స్వామికి చెప్పులు వేసుకుని వెళ్ళాం కాబట్టి ఎందుకు అంటే అది వేరే స్టోరీ. అదే ఇదైతే భక్తి భావంతో చేసేటువంటి ప్రతి నమస్కారం కూడా సంస్కారంతో సమానం. కాబట్టి మనం చేసేటువంటి ప్రతిది కూడా సంస్కారంతో చేసేటువంటిది నమస్కారమే. అది ఎన్నిసార్లు పెట్టచ్చు.